18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలం. అంగీరసుడు చెప్పేదంతా శ్రద్ధగా విని కర్మయోగాన్ని గురించి అడిగాడా పురుషుడు. అతని ప్రశ్నలకి సమాధానంగా ఇలా చెప్పసాగాడు అంగీరసుడు. సుఖదుఖాలని దేహానికే గాని అతీతమైన ఆత్మకు లేవు. ఎవరైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో అట్టివాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని అవ్వాలి. దేహదారి అయినవాడు తన యొక్క వర్ణాశ్రమ విద్యుక్త స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. ప్రతిరోజు ప్రాతస్నానం చేయలేని వాళ్ళు తులా కార్తీకంలో, మకర మాఘంలో, మేష వైశాఖంలోనైనా అట్టి స్నానాన్ని ఆచరించాలి. జీవితంలో ఈ 3 మాసాలలోనైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చతుర్మాసం తదితర పుణ్యకాలాలలో గాని సూర్య చంద్ర గ్రహణ పర్వాలలో గాని స్నానం చేయటం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణ స్నానమే ముఖ్యం. సర్వకాలాలలో బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో ప్రజలందరూ స్నానం, సంధ్య, జపం, హోమం, సూర్య నమస్కారాలు తప్పనిసరి. స్నానం వదిలిన వాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు. పుణ్యకాలాలలో కార్తీక మాసం సర్వోత్తమమైనది. వేదాన్ని మించిన శాస్త్రం, గంగని మించిన తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మతుల్యమైన స్నేహం, కంటి చూపు మించిన వెలుగు లేనట్టు కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం గాని కార్తీక దామోదరుడి కన్నా దైవం లేదు. కర్మ మార్గాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాళ్ళు వైకుంఠం చేరుతారు. విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమాంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. మరల కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ మధ్యలో వచ్చిన 4 మాసాలనే చాతుర్మాసాలు అంటారు. విష్ణువునకు సుఖప్రదమైనటువంటి ఈ 4 మాసాలలో ఎవరైతే శ్రీహరిని ధ్యానిస్తారో, పూజలు చేస్తుంటారో అట్టి వాళ్ళు పుణ్యాత్ములవుతారు, విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదముని అక్కడికి వెళ్ళి వారికి నమస్కరించి, దేవా, భూలోకంలో వేద విధులన్నీ అడుగుంటాయి. జ్ఞాన సంపన్నులు సహితం సుఖాలకు లోనవుతున్నారు. ప్రజలందరూ నిష్కర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖిస్తున్నాను అంటూ విన్నవించాడు. నారద మహర్షి మాటలకు విశ్వసించిన శ్రీహరి సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారియే తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణులు నివసించే వాడలలో పర్యటించాడు. ఆ దంపతులకి కొందరు సత్కారాలు చేశారు, మరికొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణల ప్రతిమలని పూజిస్తూ ఆ దంపతులని తిరస్కరించారు. కొందరు ఆ భక్షాలను భుజిస్తూ కనిపించారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్యం చేసుకున్న వారిని, అత్యధిక పాపాలని చేస్తున్న వారిని చూసి వాళ్ళందరినీ ఉద్ధరించాలన్న తలంపుకు వచ్చి తన దివ్య దర్శనాన్ని చూపారు. అప్పుడే తన శిష్య బృందంతో అక్కడికి వచ్చిన జ్ఞానసిద్ధుడనే మునీశ్వరుడు అనేక స్తోత్రాలతో శ్రీహరిని స్తుతించడం మొదలుపెట్టాడు. 18వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.